కాశ్మీర్లో బందులు జరిగేది ఇదివరకు భారతదేశానికి వ్యతిరేకంగా భారత సైన్యం తీవ్రవాదుల్ని కాల్చి చంపినప్పుడు బందులు, లేదా ఆ తీవ్రవాదుల్ని అంతం చేశాక వాళ్ళ ఊరేగింపులప్పుడు బందులు. బట్ మొట్టమొదటిసారి ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ మారినటువంటి పరిస్థితుల్లో ప్రజలకి గ్రహింపు జరిగింది. భారతదేశంలో అంతర్భాగం అన్నటువంటి విషయం వాళ్ళందరూ అంగీకరించడంతో పాటుగా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నటువంటి వేళ తీసుకొచ్చినటువంటి ఈ దాడి, ఆ తీవ్రవాదుల లక్ష్యం వాళ్ళకి అర్థమైంది. భారతదేశంలో మళ్ళీ కాశ్మీర్ని అల్లకల్లోలంగా చేసి, మళ్ళీ పాత పరిస్థితులకు తీసుకెళ్లి ప్రజలు అక్కడికి రావడానికి భయపడేలా చేసి, వ్యాపార వాణిజ్య పర్యాటకం నాశనం చేసి, తద్వారా రాబోయేటటువంటి రోజులలో అక్కడున్న ప్రజలు మళ్ళీ పేదరికంలో ఉండేలా చేస్తే అప్పుడు సచ్చినట్టు తీవ్రవాదంలోకి తమ బిడ్డలు వెళ్ళేలా చేసేటందుకు కుట్ర అన్నది అర్థమైంది. అందుకని నేను స్వచ్ఛందంగా ఎవ్వరూ పిలుపునివ్వలేదు, స్వచ్ఛందంగా వ్యాపారస్తులే బంద్కి తమకి తాముగా బంద్ చేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి కాశ్మీరీలే చేస్తున్నటువంటి సందర్భం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది.